ఇదే ఎక్స్ట్రాక్షన్ మెథడ్ ఉపయోగించి నాకు 3 ఎరువులు కావాలి. అయితే అప్పట్లో రైతుకు కదా నేను కాన్సన్ట్రేట్ చేసింది. ఇంకో గ్యాప్ కూడా ఆలోచించారు. రైతులు నేచురల్ ఫార్మింగ్ చేయండి అంటే మేము ఇన్ని వేస్తే ఇన్ని కొనేస్తే యూరియా డిఏపి కాంప్లెక్స్ ఎరువులు వేస్తే ఏమి అంతంత మాత్రమే వస్తున్నాయి. మీరు అదన్నీ మానేసి నేచురల్ ఫార్మింగ్ చేయమని ఆ బెల్లము అది ఇది కలిపి ఏమంటే బాధండి అనేసి రావట్లేదు. అందుకని నేను ఏం చేశానంటే ఈ రిక్వైర్మెంట్ ఏంటంటే రైతు యూరియా కొంటున్నావా 270 నుంచి 400 ఉంది. ఈ డబ్బులు సేవ్ అవుతాయి. ఈ యూరియా నువ్వే తయారు చేసుకో అంటే ఒక ద్రావణం పేరు వేరే పెట్టిన యూరియాకి ప్రత్యామ్నాయం అని చెప్తారు. ఎందుకు వాడతారు యూరియా? ఎదుగుదలకు వాడతారు. అంటే ఆకులు కొమ్మలు రెమ్మలు పెరగడానికి పెరిగేది బెస్ట్. రైతుకి ఈజీ కదా అలా చెప్పడం. బాగా యూరియా వేయదురా నాయన ఇదిగో తయారు చేసుకోవచ్చు ఈజీగా. మరి ఇప్పుడు ఎదగాలి అంటే ఆకులు కదా ఎదగాలి. ఆకుల్లో ఏముంటుంది? పత్రహరితం ఉంటుంది. ఒక మెగ్నీషియం కణం చుట్టూ నత్రజని కణాలు చేరడంతో పత్రహరితం కణం తయారవుతుంది కదా. టెక్నికల్ వర్డ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, మీకు అర్థమైతే చాలు. మనం వాటిని ఎగ్జామ్ రాయట్లేదు కాబట్టి పర్వాలేదు. సో పత్రహరితంలో ఒక మెగ్నీషియం తగు మాత్రంలో ఉంటుంది, ఎక్కువ నైట్రోజన్ ఉంటుందని అర్థమైంది కదా మనకి. ఇప్పుడు ఈ పచ్చాకుల్ని మనం బయోడైజెస్ట్ చేసామనుకోండి, అంటే వీటిలో ఉన్న బంధాన్ని విడదీయగలిగామనుకోండి మన ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో, ఆ నైట్రోజన్ ఆ మెగ్నీషియం వస్తుంది కదా. అదే రేషియోలో కదా కావాల్సింది మనం ఎదగడానికి. అంతే చేసింది. సో యూరియా అంటే అది మన దాంట్లో యూరియా అంటే అది. దానికి LCNFలో ఎదుగుదల కోసం వాడే ఎరువు కాబట్టి L అంటే LCNF గ్రోత్ స్టేజ్ ఫెర్టిలైజర్, LGF అని పెట్టాం. సో యూరియాకి ప్రత్యామ్నాయం ఏంటంటే LGF. అంటే లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్లో LCNFలో గ్రోత్ స్టేజ్లో వాడే ఫెర్టిలైజర్ ఏంటంటే LGF. దీనికి ఏం చేయాలి? మనం ప్రూన్ చేస్తాం ఆకు. అందులో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వదలని చీడ పట్టిన ఆకుని తుంచినా కూడా మన ద్రావణాల్లో వేసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది. ఆ ద్రావణాన్ని మొక్కకి ఇచ్చినప్పుడు, మొక్క తీసుకున్నప్పుడు ఈ చీడకు సంబంధించిన ఈ పెస్ట్కి సంబంధించిన అవశేషాలు ఏవైతే అందులోకి వెళ్ళాయో వాటి నుంచి వాటి తాలూకు ఎంజైమ్స్ తయారవుతాయి. ఆ ఎంజైమ్ కనుక మొక్క తీసుకుంటే ఆ మొక్క తనంతట తానే రిపల్ చేయగలుగుతుంది అదే పురుగుని. ఏమండి? సో అది కూడా ఉపయోగం. మీకు అందరికీ నన్ను చెప్పాను కదా, నేను అక్కడ ఇష్టంలాగా ప్రకృతిలో ఉంటే క్వశ్చన్ చేసేవారని. అఫ్కోర్స్ లేబుల్ పెట్టిన తర్వాత ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఈ మొక్క దీనికి ఎవరు ఏమీ చేయట్లేదు, దీనికి అసలు కనీసం చీడ కూడా పట్టట్లేదు. మనమేమో చక్కగా కుండీలో మంచిగా మట్టి వేసి రోజు నీళ్ళు వేసి అమ్మ పొయ్యమ్మ అమ్మ కాయమ్మ అని సాగుతుంటే దానికి చీడ పడుతుంది. దీనికి ఎవరు దీనికి చీడ పట్టదు. దీనికి దానికి ఆన్సర్ ఇదే. అమ్మా సో ఈ యూరియా కోసం పచ్చాకులు, ఇది లాన్ కదా, ఇది లాన్ చేస్తారు కదా, బంగారు కానీ ఆ లాన్ వచ్చిన అవుట్కమ్ దాన్ని వేసుకోవచ్చు. అంటే గడ్డి, వేస్ట్ గడ్డి పచ్చగా ఉండాలి. మళ్ళీ ఎండు కాదు, పచ్చి మెటీరియల్, పచ్చి ఆకులు, పచ్చి గడ్డి. మీరు చిన్న కొమ్మలు రెమ్మలు ఏదైనా చెట్టు కొట్టేసేటప్పుడు దాని తాలూకు ఆకులు అన్నీ వేసుకోవచ్చు. ఒక గాలి గుమ్మ పడిందంటే చెట్టు పడిపోతాం, అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రమే మనం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోవాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్నప్పుడల్లా అందులో వేసుకోవచ్చు. అమ్మా తెచ్చుకోండి. ఆ గ్రీన్ మెటీరియల్ని మీరు ఏ కంటైనర్ తీసుకుంటారు, ఒక బకెట్ తీసుకుంటారో, టబ్ తీసుకుంటారో, లేకపోతే ఒక డ్రమ్మే పెద్ద చిన్నది తీసుకుంటారో, పెద్ద తీసుకుంటారు, 3 వంతులు 3/4 అది మీ పెట్టి ఫిల్ చేసేయండి.
బాగా అదిమి పెట్టి ఫిల్ చేసేది. వీలుంటే మన దగ్గర రోకలు ఉంటుంది కదా, రోకలతో బాగా కొమ్మండి, అవి కొంచెం డిస్మాంటిల్ కూడా అవుతుంది, అంటే కొంచెం నలుగుతుంది, ఈజీగా బయోడైజెస్ట్ చేయకపోయినా పర్వాలేదు. అందులో ఆ కంటైనర్ సైజుని బట్టి ఇక్కడ వేస్తారు, ఇక్కడ వేస్తారు, ఇందాకే చెప్పాను. అడవి బట్టి అంతే పరిమాణం అన్నం. ఎందుకు అన్నం చేయాలి అంటే ఈ అడవి మట్టిలో ఉన్న ఎనరోబిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దానికి తిండి కావాలి కదా, స్వీట్ కావాలి. మనకు తెలియక చాలా రైస్ తినేస్తున్నాం మనం, షుగర్స్ అందుకనే పెరిగిపోతుంది. కానీ వాటికి షుగర్స్ పెరగదు, కానీ బాగా ఎనర్జీ వచ్చేస్తుంది. సో వాటి తిండికి బెల్లం అవి అయితే ఖర్చు అవుతాయి కాబట్టి మిగిలిపోయిన అన్నం పెడితే చక్కగా తింటాం. మనకి అన్ని ధర్మాల్లో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ హిందూ ధర్మంలో అయితే అగైన్ ఏ ధర్మానికి నేను పక్షపాతం కాదు, హిందూ ధర్మంలో కాబట్టి అదే నేర్పుగా అదే చెప్పగలుగుతాను, దయచేసి వేరే విధంగా అనుకుంటూ. హిందూ ధర్మంలో భూమికి పెట్టమంటారు, కొంచెం ఒక మొత్తం భూమికి పెట్టమంటారు. యాక్చువల్గా భూమి అంటే ఈ సూక్ష్మజీవులు, మైక్రోబ్స్, వాటిని బతికించాలి అమ్మా. అలాగే ముగ్గు, వరిపిండితో ముగ్గేయమంటారు ఒకసారి నేను తర్కం చేసేవాడిని, తినే వస్తువు భూమిలో పాయేస్తానంటారు ఏంటి ఇచ్చా అనేవాడిని. తర్వాత నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ దొరికింది. దానివలన అక్కడ మంచి సూక్ష్మజీవులు ప్రబలి అవి ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు వచ్చే వైరల్ కానీ బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ మనకు లోపలికి రావాలి. ఎవరో తెల్ల ఆయన వచ్చి ఇక్కడ ప్రయోగాలు చేసి మనకి చెప్తే అర్థమైంది. మనది అంత గొప్ప సంస్కృతి. ఎనివే, సో ఈ మైక్రోబ్స్కి తిండి రైస్ అన్నమాట, అందుకని సమభాగాల్లో వేస్తున్నాము, సరిపోతుంది. అవి ఇనిషియల్ స్టేజెస్లో ఈ మట్టిలో కొన్ని యాక్టివ్గా ఉంటాయి, కొన్ని డెవలప్మెంట్ సిచ్యువేషన్లో ఉంటాయి, అంటే మైక్రోబ్స్ కోర్స్ చేసుకుని ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ నీటిలో వేస్తున్నామో ఈ అన్నంతో పాటుగా అవి డబుల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. 2, 4, 4, 8, 8, 16, 16 ఇలాగా 32, 62, 60 అలా అయిపోతూ ఉంటాయి. సో ఫుల్లీ యాక్టివేట్ అయిపోయి ఈ ప్రధాన పదార్థం ఆకులేస్తే అందులో కూడా కొంత కార్బన్ ఉంటుంది కదా, ఆ కార్బన్ కూడా తినడం మొదలు పెడతాయి. తినే ప్రక్రియలో అవి బయోడైజెస్ట్ చేస్తూ ఉంటాయి. మన నైట్రోజన్, మన మ్యాగ్నీషియం మనకి ఇచ్చేస్తాయి. దాంతోపాటుగా కొన్ని రకాల గ్రోత్ స్టిమ్యులెంట్స్, కొన్ని రకాల అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గ్రోత్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట, స్టిమ్యులేషన్. అవి వాటితో పాటు ఏమైనా పురుగు పుట్ర లేదా ఏదన్నా బ్యాక్టీరియల్లో వైరల్లో ఇష్యూస్ వచ్చిన ఆ రెసిడ్యూస్ అవి కూడా కలిసిన తర్వాత వాటి ఎంజైమ్స్ కూడా అందులోకి వస్తాయి. సో ఇది ఇలా వేసిన ఈ పచ్చాకులతో నింపి ఈ అడవి మట్టి అన్నం కలిపేసి వేసి ఒక గట్టి అంటే బరువైన రాయ పెట్టి నీళ్లు నిండా నింపేసేసి గట్టిగా కట్టేయమన్నాను కదా, మూత టైట్గా పెట్టేమన్నాను కదా. మొదటి 2 వారాలు కదపాల్సిన పని లేదు, ఇంకా మనకు పనే ఉంది, శ్రమ లేదు అమ్మా. సో కట్టేసి వదిలేయాలి. 2 వారాలు అసలు మీరు డిస్టర్బే చేయండి. చక్కటి యూరియాకి ప్రత్యామ్నాయమైన లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు ఎల్జీ. ఇది 1:10 రేషియోలో 1:10 రేషియోలో అంటే ఒక మొక్కకి 10 మొక్కలు నీళ్లు కలుపుకొని చక్కగా మొక్కలకి సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకుంటే మార్నింగ్ టైం వారానికి ఒక్కసారి ఇచ్చుకుంటే చెప్పలేని గ్రోత్ వస్తుంది అమ్మా. ఫస్ట్ 2 వీక్స్ కదపకుండా వదిలేయాలి. ఆ తర్వాత నుంచి ప్రతి వారము తీసుకోవచ్చు అందులోంచి. దాన్ని వాడుకోవడం అయితే 1:10 రేషియోలో సాయిల్ అప్లికేషన్ ఇచ్చుకోవాలి. మరి వాటర్ తీసేసాను కదా, 2 వారాల తర్వాత వాటర్ తీసాను కదా, లిక్విడ్ హార్వెస్ట్ చేసుకున్నాం, లిక్విడ్ ఖాళీ అయిపోయింది. మరి అలా
మళ్ళీ నిండా నీళ్ళు నింపేసుకోండి. నిండా అవసరం లేదు, నడుస్తూ ఉంటుంది. ఇంకా అది మీరు ఎంత వాటర్ తీసినా మళ్ళీ ఈ గ్యాప్స్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, ఆ లిక్విడ్ ఇంకా ఉంటుంది, అది సరిపోతుంది. ఇది 2 వీక్స్లోనే మొత్తం ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది, ఆ మెటీరియల్ ఇంకా ఉంటుంది. ఇవి నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ లోపల మనం కలుపు పీకుతూ ఉంటాం కదా, ఫస్ట్ 2 వారాలు మాత్రం తీయం. తర్వాత నుంచి మనకు కలుపు పీకినప్పుడల్లా ఆ కలుపు వేర్లతో సహా మట్టి నిలిపేసేసి శుభ్రంగా నలిపేయడం, అందులో పెట్టడం. ఏదైనా డ్రింక్ చేసినా కింద ఆకులు తీసేస్తాం కదా, పురుగులు రాకుండా. ఆ ఆకుల్లో పండిపోయిన ఆకులు, ఎండిపోయినవి కాకుండా ఎండిపోయిన ఆకులు పచ్చివి పండు వరకు వేయి అమ్మా. వస్తున్నాను అక్కడికి వస్తే. సో ప్రస్తుతానికైతే ఆకులు, గడ్డి, లాన్ చేసిన గడ్డి దగ్గర నుంచి మీరు ఎక్కడ పచ్చగడ్డ దొరికినా అది వేలుతో పాటు కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం. సో ఇది యూరియా మాత్రమే కాదు, అంటే నైట్రోజన్ ఇచ్చే కాదు, కొంత ఫాస్ఫరస్, కొంత పొటాషియం కూడా ఉంటుంది. అది కూడా కావాలి కొద్ది మోతాదు ఎదిగే దశలో. ఎందుకంటే కొమ్మలు బలంగా రావాలంటే ఇది ఇక్కడికి ఎదిగే దశలో. మొదటి పూత వచ్చింది అంటే అది పూచే దశ స్టార్ట్ అయిపోయింది, అంటే ఎదిగే దశ అయిపోయింది, బాగానే ఎదిగింది. పూచే దశ కోసం మన డిఏపి కాంప్లెక్స్ ఎరువులు మొదలు దాని బదులు చక్కగా సారీ పువ్వులు కలిగి మనకి ఫంక్షన్లో పెద్ద పెద్ద దండలు కడతారు, అదంతా ఎందుకు దేవుడు పూజ చేస్తారు, తీసుకెళ్ళి పెంపడం పాటిస్తారు. సారీ మనుషులు డబ్బు పట్టడానికి నేను చెప్తున్నాను, డబ్బు పట్టడానికి కాదు. ఎంత అవమానం అది. దేవుడిని తాకిన పువ్వు భగవంతుడితో సమానం నాకైతే. తెచ్చుకోండి, హ్యాపీగా పెద్ద బాదం వస్తాయి. ఇంకో కంటైనర్లో వేసుకోండి, 3-4 వరకు నింపండి, బాగా తొక్కి నింపండి. మళ్ళా సేమ్ మట్టి, అడుగు మట్టి, అన్నం, నిండా నీరు. ఏమా సేమ్ మట్టే, అడుగు మట్టే. అడుగు మట్టి ఏం చేస్తాం, మైక్రోబ్స్, ఎనరోబిక్ మైక్రోబ్స్ కావాలి. ఆ కంటైనర్లో కూడా మళ్ళీ నిండా నీరు పెట్టేసేసి టైట్గా మూత 2 వారాల వరకు. ఆ తర్వాత నుంచి వారానికి ఒకసారి తీసుకోవచ్చు, మధ్యలో కూడా తీసుకోవచ్చు, కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది. వారం పడుతుంది అన్నమాట. మళ్ళీ మనం వేసిన నీరు పూర్తిగా లిక్విడ్ అవ్వడానికి, అంటే మనకి కావాల్సిన సాంద్రతలో లిక్విడ్ అవ్వడానికి. సో ఇందులో పువ్వులు పోయాలి అంటే ఫాస్ఫరస్, సల్ఫర్ కావాలి. పువ్వు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అయ్యే వస్తాయి. కొంత ఈ రెమ్మలు పచ్చటి రెమ్మలు ఉంటాయి కదా పువ్వు కింద, వాటిలో కొంత పచ్చదనం ఉన్న వాటిల్లో మళ్ళీ ఈ పత్రహరిత ఉంటుంది కాబట్టి అది కూడా అసలు పర్వాలేదు, కానీ అంత ఎక్కువ రాదు. మొదటి పూత రాగానే మనం ఇవ్వాల్సింది డిఏపి ఇవ్వాలి. ఇది రీప్రొడక్టివ్ స్టేజ్ ఫెర్టిలైజర్ కాబట్టి LRF అండి. ఇది LRF విత్ ఫ్లవర్స్. పూత బాగా పోయాలి. చాలామంది ఎన్నాళ్ళ నుంచో పెంచుతున్నారండి ఈ మొలగ చెట్టు, పువ్వులు పోయట్లేదు, కాయ రావట్లేదు. 2 కారణాలు. ఒకటేమో దాని విత్తనం తాలూకు ధర్మమే ఆకు కోసం చేసుంటారు, అదైతే ఎవరూ ఏం చేయలేము. కానీ కాయ కాసే చెట్టు నుంచి మనం విత్తనం తెచ్చుకున్నా లేకపోతే కొమ్మ తెచ్చి పట్టుకున్నా అది కాయాలి కదా ఎప్పటికప్పుడు. మరి కాయకపోతే పూత రాలేదు. పూతని ఎందుకు పోయేవు నువ్వు అని చెప్పేసి గట్టిగా అడగాలంటే నాకు ఎందుకు ఏవో న్యూట్రియంట్స్ అని అడగలేదు. కాబట్టి మనం ఈ పువ్వులతో తయారు చేసుకున్న న్యూట్రియంట్స్ మళ్ళీ 1:10లో సాయిల్ అప్లికేషన్ ఇచ్చేస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో బలవంతంగా పూత కాయలు తేవాలి అంటే సీక్రెట్ ఇది. సో ఇలా కూడా ఉపయోగపడుతుంది. సో మనం వంగ, మిర్చి, టమాటా ఏ కూరగాయ మొక్కలు వేసుకున్నా ఆ కుండీల్లో
మొదటి పూత కనబడంగానే ఎల్జిఎఫ్ని ఆపేసి, ఎల్జిఎఫ్ అంటే ఎదుగుదలకు కావాల్సిన ఎరువు, దాన్ని ఆపేసి దాన్ని ఇంకా కంటిన్యూ చేసామనుకోండి, ఈ వచ్చిన ఫస్ట్ పూతను కూడా రాళ్ళు చేసుకుంటాను. నాకు ఇంకా న్యూట్రియంట్స్ ఉన్నాయి, నేను ఇంకా ఎదుగుతాను, తర్వాత కదా నేను రీప్రొడక్ట్ చేస్తాను అని అడుగుతుంది, అనుకుంటుంది. అందుకని రాళ్ళు చేసుకుండా ఉండాలి అంటే ఎల్జిఎఫ్ ఆపేసి ఈ ఎల్ఆర్ఎఫ్ని ఇవ్వాలి. అమ్మా ఎల్ అంటే ఎల్సిఎన్ఎఫ్, మన లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్. ఎల్ అంటే ఎల్సిఎన్ఎఫ్, ఆర్ఎఫ్ అంటే ఆర్ అంటే రీప్రొడక్టివ్ స్టేజ్, ఎఫ్ అంటే ఫెర్టిలైజర్. సో మొక్కలకి మూడు స్టేజ్లు ఉంటాయి. ఒకటి ఎదుగుదల, 2 పూత, 3 కాత. పూత కాతే కదా రీప్రొడక్టివ్ స్టేజ్, ఇది ఎదుగుదల ఏమో గ్రోత్ స్టేజ్. సో ఫస్ట్ పూత రాగానే ఈ పువ్వులతో తయారు చేసిన ఎల్ఆర్ఎఫ్ ఇస్తే విరివిగా పువ్వులు పూస్తాయి. పువ్వులు పూయడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ మనకు ముఖ్యం ఏంటంటే కాయలుగా తయారవ్వాలంటే ఆ పూత ఉన్న కాడ ఉంటుంది కదా కింద, ఆ కాడ బలంగా రావాలి. బలంగా రాని ఆ పువ్వులన్నీ కూడా రాలిపోతాయి. మీరు గమనించండి, కావాలంటే నా మాట అబద్ధమైతే నన్ను ప్రశ్నించండి, నేను ఆనందంగా మళ్ళీ దాని మీద వర్క్ చేయడానికి ఇష్టపడతాను. మీరు ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఎప్పుడైనా మీకు ఒకటి రాంగ్ అని ఏదైనా అనిపించింది అనుకోండి, నేనేం దేవుణ్ణి కాదు 100% రైట్ అవటానికి, నేను చేసిన ప్రాక్టీసే మీకు చెప్తున్నా. కానీ మీరు నాకు దేవుడు అవుతారు. నెగిటివ్ని కనుక బయటకు తీసుకురాగలరు, రియల్ నెగిటివిటీని బయటకు తీసుకురాగలితే మళ్ళీ నేను వర్క్ చేసే అవకాశం నాకు ఇస్తున్నారు, మనందరికి ఉపయోగపడేలాగా అవుట్కమ్ తెచ్చుకోవటానికి. ఓకేనా? సో ప్లీజ్ డోంట్ హెజిటేట్. రైట్, నేను ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడకూడదు అనుకుంటాను తెలుగు వారిని, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లాండ్లో ఉన్నాను. సరేమ్మా, ఇప్పుడు ఆ కాడ ఇంపార్టెంట్ అనమాట. మరి అంత పూత వస్తుంది, ఎందుకు రాలిపోతుంది మామిడి చెట్టుకి? అన్ని పువ్వుల కాడ అంత స్ట్రాంగ్ ఉండదు, కానీ స్ట్రాంగ్గా ఉన్న కాడది మాత్రం నిలబడుతుంది, ప్రొవైడెడ్ పొలినేషన్ జరిగితే, పరపరాగ సంపర్కం జరిగితే అది పిందిగా మారుతుంది. సో పువ్వులు బాగా పూయడానికి ఇచ్చేసాం, ఇప్పుడు పిందెలయ్యాయి. మరి ఈ పిందె మనకి నెక్స్ట్ ఏంటి? ఆ పిందె బాగా కండగట్టి బాగా స్వెల్ అయ్యి కాయ అవ్వాలి, పెద్ద కాయ అవ్వాలి. చిన్న కాయ అయితే మళ్ళీ మనం ఫెయిల్ అయిపోయి ఉన్నట్టు. కాయ పెరగాలి బాగా. కాయ పెరగడానికి ఏం కావాలి? చుట్టూరు త్వచం బలంగా ఉంటే కాయ ఎంత సైజులో పెరుగుతుంది. ఆ త్వచం బలంగా ఉండాలంటే ఏం కావాలి? కాల్షియం కావాలి. కానీ లోపల గుజ్జు బాగా రావాలి అంటే పొటాషియం కావాలి. యాక్చువల్గా పొటాషియం ట్రాన్స్పోర్టేషన్ని మెరుగుపరుస్తుంది. ఆ ట్రాన్స్పోర్టేషన్ని బాగా మెరుగుపరిస్తేనే ఈ తయారైన పిండి పదార్థాలు ఇక్కడ కేంద్రీకృతం అవుతాయన్నమాట కాయ దగ్గర. అప్పుడే కాయ బాగా స్వెల్ అవుతుంది. ఇది టెక్నాలజీ, ఇది బాటనీ టెక్నాలజీ. బాటనీ ఎవరైనా చదువుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. సో అర్థం అవ్వకపోయినా ఏమి బాధపడకండి, మనం ఎగ్జామ్ రాయట్లేదు, మనం నేర్చుకున్నాం, మన వాడకానికే తెలుసుకుంటాం. సో ఇది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే, అగైన్ ముళ్ళుతోటే తీయాలంటే, ఇందాక ఆకుతోటే పెంచాం, పువ్వుతోటే పోయించాం, కాయను కూడా కాయతోటే. సో ఒక క్వింటా కూరగాయలు పండించాడు అనుకోండి రైతు, అందులో అట్లీస్ట్ 10 కేజీలు పుచ్చులు లేకపోతే పాడైపోయినాయి, నలిగిపోయినాయి ఉంటాయి. మార్కెట్కి వెళ్ళామంటే బోలెడు. దీనికి కూడా ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది మీకు, మీరు అడగకపోయినా నేను చెప్తాను. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం, వేసుకుంటాం. సో పాడైన కూరగాయలు కానీ, ఫ్రెష్ కూరగాయలు కానీ, పుచ్చుపట్టిన కూరగాయలు కానీ, ఏమైనా సరే కూరగాయలు వేస్ట్, పళ్ళు వేస్ట్, వాటి తొక్కలు మనం రోజు తింటాం ఇంట్లో. అరటిపండు అయితే ఈజీగా వలుచుకుని తినేస్తాం, మిగిలిన పళ్ళు అయితే చెక్కుని తింటాం. ఆ తొక్కలన్నీ కూడా తెచ్చుకోవచ్చు. ఇది అమ్మా కమల, నారింజ, మీరు ముక్కల పార్టీ ఆరణ ఉంటే ఆఖరికి బోన్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ వస్తుంది. ఓకే,
నేను కాషాయం ధరించాను అనుకుంటున్నారేమో, ఇది జస్ట్ సెలెక్టెడ్ కలర్ అంతే, మాసిపోకుండా ఉంటుందని చెప్పి ఈ కలర్ కొనుక్కున్నాను నేను. ఓకే, నేను ముక్కల పార్టీ అయిన ఫ్యామిలీలో పుట్టినవాడిని. కాకపోతే నేను ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తింటాను, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళను. దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆ రోజు తిన్నాను. సాటర్డేలు, సండేలు, ఫ్రైడేలు లేవు నాకు. ఎనీవే, ఇది నా ప్రైవేట్ విషయం. ఇప్పుడు మూడవ ద్రావణం, అది కూడా ఎల్ఆర్ఎఫ్ఏ. అదే దీనికి ఇంకా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఏముండదు. అది ఫ్లవర్స్, అది ఓన్లీ ఆప్షనల్ అనమాట మనకి. ఈ ఫ్లవర్స్తో చేసేది ఇందాక రెండోది చెప్పాను కదా, అది ఆప్షనల్ మాత్రమే. ఎక్కువ కావాలని కానీ, లేకపోతే ఏదన్నా చెట్టుని ప్రేరేపించడానికి కానీ, అంటే కొంచెం ఫోర్స్ చేయడానికి, పూత పూయడానికి వాడుకుంటాం. లేకపోతే ఆ పువ్వుల్ని ఇందులోనే వేసుకుంటాం. ఏది? ఈ నార్మల్ ఎల్ఆర్ఎఫ్లో, అంటే జనరల్ ఎల్ఆర్ఎఫ్ అన్నమాట. ఎల్జిఎఫ్ ఎదగడానికి, ఎల్ఆర్ఎఫ్ పూత పిందే వచ్చి కాయ పెద్దదయ్యి ఫ్రూట్ మంచి రుచికరంగా తయారవడం కోసం అండి. ఇప్పుడు ఇది కూడా అంతే, మెయిన్ మెటీరియల్ మారుతుంది అంతే, సేమ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అదే. అది ఒక కంటైనర్ తీసుకోండి, మీకు ఎంత తయారు చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి కంటైనర్ తీసుకోండి. అందులో ఇవన్నీ వేడినప్పుడు నేను చెప్పిన ఫ్రూట్కి సంబంధించిన, వెజిటబుల్కి సంబంధించిన పాడైపోయినవి కానీ, లేకపోతే తొక్కలు కానీ. అమ్మా, బీరకాయ తొక్కలు పచ్చడి ఎవరైనా చేస్తున్నారా? ఇప్పుడు పాడేస్తున్నారా? ఎంతో ఆరోగ్యం అమ్మా. నా ఆరోగ్యానికి కారణం మా అమ్మ అదే చేసి పెట్టేది. బీరకాయ ఏది వదిలేదు కాదు, అది నాకు చాలా ఇష్టం. అది అమ్మా మంచిదమ్మా. అవునమ్మా. మన ఫుడ్లో చాలా ఆరోగ్యం ఉంది, కానీ మనకు నచ్చిందే తినడం వల్ల అనారోగ్యం పడుతున్నాం. అన్నీ తినాలి. అందుకే పండగలు అవి పెట్టి ఈసారి దప్పలం తినాలి ఖచ్చితంగా అని అన్నారు. అవి ఎప్పుడో మర్చిపోయాం మనం. నాకు ఆ నాలెడ్జ్ కూడా ఉంది, అది తర్వాత విషయం. అమృతాహారం అనే పాఠంలో అది మాట్లాడుకోవచ్చు కావాలంటే. అంటే ఏది తింటే ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు, ఏ పరిస్థితుల్లో ఏ ఆహారం తింటే మన ట్యాబ్లెట్లకు దూరంగా ఉండొచ్చు కూడా నేను చెప్పగలుగుతాను. కానీ సీక్రెట్, ఖర్చు అవుతుంది అది చెప్పడానికి. ఏం లేదు, టైం లేదు అంతే. సరే, ఇది జనరిక్ ఎల్జిఎఫ్. అంటే జనరిక్ అని కూడా ఏమనక్కలేదు, ఎల్జిఎఫ్ ఎల్ఆర్ఎఫ్ఏ, అందులోనే పువ్వులు వేసుకోవచ్చు. సో ఒకవేళ మనం ఈ ప్రత్యేకించి ఫ్లవర్స్తో చేసుకున్నది ఎల్ఆర్ఎఫ్ చేసుకోకపోతే ఇదే ఇందులోనే పువ్వులు వేసుకుంటాం. దాన్ని మొదటి పూత నుంచి అది కూడా అదే ఇచ్చుకుంటాం. సో ఇదేం ప్రాబ్లం ఏం లేదు దాంతో. ఇప్పుడు ఈ రెండే ఎరువులమ్మా. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా రైతులు చెప్పారనుకో, అరే యూరియా బదులు చేసుకొని చెప్పొచ్చు ఎల్జిఎఫ్, డిఏపి కాంప్లెక్స్ ఎరువుల బదులు ఎల్ఆర్ఎఫ్ చేసుకో. ఈ రెండే ఎరువులు ఇచ్చుకో. ఇవి ఎరువులుగానే కాకుండా జీవామృతం లాంటి ద్రావణాలకి ఈక్వల్గా మైక్రోబ్స్ కూడా వెళ్తున్నాయి. అంటే మన సాయిల్లో మైక్రోబ్స్ని కూడా ఇనాక్యులేట్ చేస్తున్నాం. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్రాక్టీస్లో మొదటిది రెండవది పంట తర్వాత అదే మట్టి కనుక మనం వాడుతూ ఉంటే ఇంకా మంచి బలవర్ధకమైన, అంటే కర్బన శాతం పెరిగి ఇంకా చక్కగా మొక్కలు పెరుగుతాయి. ఒక్కొక్కసారి ద్రావణం మర్చిపోయినా కానీ మూడవ పంట నుంచి మైక్రోబ్సే పాపం హెల్ప్ చేస్తాయి. తెలుసు కదా, మైక్రోబ్స్కి మొక్కలకి సంబంధాన్ని ఏమంటాం? సింబయోటిక్ రిలేషన్షిప్ అంటాం. మైక్రోబ్స్కి ఏమోని నాకులాగా చాక్లెట్లు ఇష్టం, అంటే స్వీట్ ఇష్టం. చెట్లకేమో పోషకాలు కావాలి. ఆ పోషకాలు ఎక్కువ ఇస్తుంటేనంట ఈ చెట్టు పిండి పదార్థం రూపంలో స్వీట్ ఇస్తుంది వేర్ల దగ్గర. సో వీటికి అర్థమైంది, మనం పోషకాలు పట్టుకొచ్చి సేంద్రియం చేసి పట్టుకొచ్చి ఇవ్వాలి, చెట్టు ఏమో మనకి స్వీట్ ఇస్తుంది, మనం బ్రతకడానికి హెల్ప్ చేస్తుంది. మనం అంతే, మనం మొక్కల చెట్లు ఎందుకు పెంచుతుంది? నిజంగా స్వార్థపరులమే కదా మనం. కాయ పళ్ళు రాయకపోతే, పువ్వులు పోయకపోతే ఎందుకు ఇది అనుకుంటాం కదా. అది కూడా అంతే. దాన్నే సింబయాటిక్ రిలేషన్షిప్ అంటారు. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఈ సింబయాటిక్ రిలేషన్షిప్ ప్రాపర్గా బాండ్ అయిపోతే మనం ఏమి ఇవ్వకపోయినా పనిచేస్తాం.
కానీ అప్పుడు కూడా ఇస్తే ఇంకా జంప్ స్టార్ట్, ఇంకా కొద్దిగా ఎక్కువ. సో అందుకనే యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఎరువులు అవి వేసేటప్పుడు తొందరగా ఈల్డ్ ఇచ్చేస్తుంది. అక్కడ మైక్రోబ్స్ ఉన్నాయి, చచ్చిపోతాయి ఎలా వేసినప్పుడు. కానీ ఇక్కడేంటి, మనం మైక్రోబ్స్ని పెంచుతున్నాం భూమిలో. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏమైతే ఇస్తున్నాయో, కెమికల్ లేకుండా వాటిని మైక్రోబ్స్ని చంపే విధానాన్ని ఆపేసి మనం న్యూట్రియంట్స్ని కూడా ఇస్తున్నాం. ఖచ్చితంగా అదే రిజల్ట్ వస్తుంది. మీరు చేసి చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇలా చేసి చూసిన వాళ్ళందరూ కూడా ఇంత మంచిదాన్ని ఎందుకు చేసుకోరని ఫైట్ చేసేస్తున్నారు. ఇదొక కంప్లైంట్ ఇప్పుడు నాకు. చేయని వాళ్ళని, ఇంట్రెస్ట్ లేని వాళ్ళని ఎందుకు చేసుకోరు అని గట్టిగా వాదిస్తున్నారు. అంటే వాళ్ళు ఆ రిజల్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో అయిపోయింది. ఇది మొక్కకి న్యూట్రియంట్స్ ఇవ్వడం, ఈ రెండు.